వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసింది ఏందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఒకటి టీఎస్ తెలంగాణ స్టేట్ ని టీజీగా మార్చడం, తర్వాత మన అంటే గుర్తులో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున హడావిడి చేయడం, తర్వాత మూడోది తెలంగాణ తల్లిని మార్చడం. సో ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ తల్లి వేరే ఉండే, ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే అసలైన తెలంగాణ సంస్కృతికి అద్దం పడేటట్లు మేము రూపొందించినాం. సో తెలంగాణ తల్లి అంటే ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చేయడం అనేది జరిగింది. సో ఇప్పటికీ టీజీ కావచ్చు, అండ్ చిహ్నాలు కావచ్చు, తర్వాత తెలంగాణ తల్లి కావచ్చు, అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అన్నపూర్ణ క్యాంటీన్లు. సో దాదాపుగా అన్నపూర్ణ క్యాంటీన్లో హరిరామ హరికృష్ణ ట్రస్ట్ వాళ్ళది, ప్లస్ గవర్నమెంట్ కూడా అంతో ఇంతో సహాయ సహకారాలు అందిస్తుంది. సో ఆ రెండిట్ల నడుమ అన్నపూర్ణగా 5 రూపాయలకి భోజనాల క్యాంటీన్ అనేది ఇప్పటివరకు జిహెచ్ఎంసీలో చాలా చోట్ల విజయవంతంగా నడుస్తుంది. ఎంతో మందికి అంటే 5 రూపాయలకి భోజనం అందించి కడుపు నింపుతుంది. సో అన్నపూర్ణగా ఏంటంటే మన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా కాశీలో అన్నపూర్ణమ్మని వేడుకుంటే శివుడికే అన్నప్రసాదం చేసింది. ఆ విధంగా అన్నపూర్ణమ్మని ఒక ప్రత్యేకమైన ఒక పేరుంది. తర్వాత హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా అన్నపూర్ణమ్మని ప్రత్యేకంగా కొలవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అందరికీ అన్నం పెట్టి అమ్మగా అన్నపూర్ణ పేరుని పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చి ఇందిరా క్యాంటీన్లు, సో ప్రతిదానికి ఎక్కడ చూసినా కూడా ఇందిరా శక్తి క్యాంటీన్లు, రాజీవ్ యువ వికాస్ లో ఇందిరా పూర్ణలు అయిపోయి అన్నపూర్ణలను తీసేసి ఇందిరాలు అయిపోయినారు. సో ఇక్కడ ఇందిరా రాజు తప్ప వేరే పేర్లు అనేది లేదు. కొన్ని చోట్ల మాత్రం చాకలి ఐలమ్మ, తర్వాత కొన్ని పేర్లు పెట్టడం అనేది కూడా జరిగింది. సో అక్కడ కూడా ఇందిరమ్మ అలాగే రాజు పేర్లు పెట్టకపోయారా అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సో మరి మార్పు వస్తుంది అంటే ఏదో అనుకున్నాము, మార్పు అనేది పేర్ల రూపంలో వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సో కాంగ్రెస్ సర్కార్ మరీ ఈ విధంగా పేర్లు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.